24 అవర్స్ ఇన్ హైదరాబాద్. గుంటూరు నుంచి ఒక్కదాన్నే 5:45కి పల్నాడుకు వెళ్ళాను. సికింద్రాబాద్లో దిగేసరికి 10:55 అయింది. అక్కడి నుంచి డైరెక్ట్ గణేష్ టెంపుల్కి వెళ్ళాను. పక్కనే ఉంటుంది, కార్తీక మాసం కాబట్టి నేను దీపం వెలిగించాను. అక్కడి నుంచి డైరెక్ట్గా నేను ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళాను. ఇది ఒక ఛానల్, అక్కడ నేను ఒక ఆడిషన్ ఇచ్చేసాను. ఇంకా ఫుడ్ తిందామని ఆర్యభవన్కి వచ్చాము. అండ్ అక్కడ నేను ఒక దోశ సాంబార్ రైస్ తీసుకున్నాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మా చెల్లి పీజీకి వెళ్ళాను. ఈవినింగ్ టైం అందరం కలిసి కాఫీ తాగుదామని వెళ్ళాము. అండ్ ఆ రోజు థర్స్డే కాబట్టి నేను సాయిబాబా టెంపుల్కి వెళ్తాను ఎవ్రీ థర్స్డే. అక్కడ కూడా వెళ్ళాను. హాస్టల్ పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం నేను మా చెల్లి కథాకి వెళ్ళాము. కథ ఈజ్ అ కెఫే ప్లేస్. ఎంత బాగుందంటే ప్లేస్ చాలా వింటేజ్ లుక్ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే చాలా డిలీషియస్గా ఉంది. అండ్ ఆ కేక్ పేరు నాకు రావట్లేదు చెప్పనీకి. అండ్ అక్కడి నుంచి ఇదంతా ఫినిష్ చేసుకొని 10:45కి నాకు రిటర్న్ బస్ ఉంది గుంటూరుకి. అండ్ హాస్టల్కి వెళ్ళేసి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని అండ్ ర్యాపిడో తీసుకొని నేను బస్ ఎక్కేసాను. ఇది 24 అవర్స్ ఇన్ హైదరాబాద్.